వీళ్ళ లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇచ్చిన వీళ్ళ లెక్కల ప్రకారమే 50,000 ఎకరాలకు అయ్యే ఖర్చు ఇంటూ 2 కోట్లు అంటే 1,00,000 కోట్ల రూపాయలు. మొదటి దశలో తీసుకున్న ఈ 50,000 ఎకరాలకి దిక్కు లేదనుకుంటే, మొదటి దశలో తీసుకున్న ఈ 50,000 ఎకరాలకే దీనికి అయ్యే 1,00,000 కోట్ల రూపాయలకు దిక్కు లేదు అని అనుకుంటే, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఈ 50,000 ఎకరాలలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్లు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయ్యే ఖర్చే ఎకరాకు 2 కోట్ల చొప్పున 1,00,000 కోట్ల రూపాయలకు దిక్కు లేదనుకుంటే, రెండో దశలో మరో 50,000 ఎకరాలు తీసుకుంటానని చెప్తా ఉన్నాడు. అందులో సుమారు 20,000 ఎకరాలకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చేశాడు. రెండో దశకు సంబంధించి రెండో దశలో 50,000 ఎకరాలకు గాను 20,000 ఎకరాలకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చేశాడు. ఈ లెక్కన రాజధానిలో 1,00,000 ఎకరాలలో, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ లెక్కన రాజధానిలో 1,00,000 ఎకరాల్లో తీసుకున్న 1,00,000 ఎకరాలలో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం నీళ్ళు ఇవ్వడానికి, కేవలం డ్రైనేజ్ కనెక్షన్లు ఇవ్వడానికి, ఇటువంటి బేసిక్ సదుపాయాలను కల్పించడానికి ఈ లెక్క ప్రకారమే, ఈయన ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు